ఉండదారు నాకు ఒక లైన్ లో ఉండు 5 నిమిషాలు లైన్ లో చెప్పే ఏందన్నా నువ్వు ఒక పోరని పెట్టుకొని సో బయట కూర్చున్నారు రాడు. అరే ఇప్పుడు ఆయన నీకు కూడా పోరని పెట్టుకుంటా ఆయన వేస్ట్ రా పోరే. సరే చెప్పన్న అన్న నాకు కారు కొనబుద్ధి అవుతుంది. కారు పక్క కొన్నట్టే నువ్వు కారు పక్క ఎప్పుడే మా అన్న తోపే తిరుగుదాం మొత్తం తిరగద్దాం సరేనా. ఫస్ట్ కారు ఓడి చూసి పెద్ద దాలి చిన్నదా ఎట్లా పెద్ద చిన్నదా పెద్ద బెంజు కరేనా మరి ఈడ మొదలెడతా ఇంటి దాకా లైన్ కడతారు నాకు. అబ్బా అబ్బేందబ్బరా నీ ముఖానికి లేకపోతే నారా కారు అన్న చూపెడతా ఇక్కడ ఎవరనుకున్నా విశ్వ మినీ మమ్మ ఉంటది మరి అంటే అమ్మా గంత పంచులేస్తున్నావు ఇస్తావు మళ్ళా ముంగడికి కూడా నా లెక్కన చిన్న ఉంటది కానీ అగ్గి వేడితే మంట మంట. సరే సరే నేను పోయి చూపెట్టి కారు కొనుక్కొని అత్త చూడు. పైసలు ఉన్నారే పక్క ఇప్పిస్తా సరే బాయ్. కారు కొనుక్కొని మనం వేడి కంటే ఆడుకోదాం. కార్లో పోవాలి మేము పెట్రోలు నువ్వు కారు కొంటావు అన్ని కొంటావు మళ్ళీ కారు కొన్నాడారా వాళ్ళ అన్న పీసుడనే కారు కొనిస్తాడో కొన్నాడు వానికి ఎవరికరా బాగా పీసుడు మాకు అగ్గి సాగులో కొనిరంటే వాళ్ళ అన్న కొనియాడు పీసుడు కారు కొనిస్తాడంటే ఓ నమ్మరా కారు ఊరుకోలేడు ఊరు పోతానే కదా రాడు తొడ కొట్టిండు కారు కారు కొట్టిండు బెంజు కారు ఏసీ కారు అది తిరుగుతున్నాడు సిపాయి ఉన్నదట వాళ్ళ అన్న పిసుడు ఎట్లా పిసుడు ఆ పిసుడు కొనిస్తేనే చూస్తావే. అరే చింటికంతా కూతున్నాడు పీసుడు కదా మరి బెంజ్ కారు కొనిస్తాడు మరి కూరగాడు తొడగొట్టిండు తమ్ముడు తొడగొట్టిండు కారు కొనిస్తాడు మానుడాని అడుగుదాం మరి పని చేసి మళ్ళా. అరే శ్రీకాంత చింటూ అవ్వ అలా అన్న వాళ్ళ తమ్ముడు గారు కారు కొనిస్తాను మరి కొనిస్తాడు కొని ఏం చెప్తున్నారు నీ వాళ్ళేరా వాళ్ళు పొలం కాడికి రాయి మొన్న బర్త్డేకు కొనిస్తా అన్న మరి ఏమో గట్లనే ఉంటది మరి ఉన్నదే ఉన్న 10 ఎకరాలు అమ్మాయినా కొనిస్తా ఏంద్రో మావానికి నువ్వు సాగి నువ్వు నమ్మాలి కొనిపోతే చెప్తా చెప్తూ కొనిస్తా అది ఉమ్మేళ మిషన్ నింపి తొడ కొట్టి మాట్లాడు కొట్టపోతే మాట్లాడు నాకు కారు లోనిస్తాడు అన్నాడు అన్నాడు నేను సుతా తొడగొడుతున్నారా పో కొనిస్తానికి బెంజ్ కారు కొనిస్తా పో కంట్రోలర్ శ్రీకాంత్ కంట్రోల్ మా దోసగాల ముందర తొడగొట్టి చెప్పిన మా తమ్ముడి కారు కొనిస్తాను ఉన్నది అమ్మాయినా కొనియాలి. ఎట్లా చేసుడు ఏం కదా ఉన్న 10 ఎకరాల అమ్మాయినే కొనియాలి అంటే ఏం చేస్తా నేను మెడకు పడ్డది ఇప్పుడు అలా ముందట తొడగొడుతుంది కొనియకపోతే ఊళ్ళో మానం ఇజ్జత్ సిగ్గు శరం అన్నీ పోతాయి. ఇట్లా తొడగొడుతుంది మీసం దింపుతుంది ఇట్లా తొడగొడుతుంది మీసం దింపుతుంది నా ఇజ్జత్ మొత్తం పోతుంది కొనియకపోతే. ఎట్లా పెట్టి అయినా కొనియాలి ఎట్లనో ఏమోరా పైసలు
మరి మా అన్న ఉన్నాడే లేడోరా పోయి చూసి అడుగుతా ఏమంటాడు మరి అడుగుతా మరి కంట్రోల్ కాలేదు ఇప్పుడు నాకేమవుతుందో అవు అవు అన్న ఏం చెప్తున్నావు వీడ కూకుండా అమ్మ గిట్ట తాళం వేసేట వేరు మరి ఎటు వేరు మీ దోస్తుగాలు వచ్చిర్రు కారు కొంటా అని చెప్పినమాట కదా మరి అన్న మరి ఊకేనా ఇక బుడ్డ సైకిల్తో ఏం చేసుకోలే నేను ఉన్న 10 ఎకరాల అమ్మాయినా కొనిస్తా తోడగొట్టినవాట కదా నువ్వు కూడా కొట్టినాడు కదా మరి చెప్తూ రాళ్ళు కూడా చెప్పారా నీకు నీ ఇసుతో తొడగొట్టినా మీసం దింపినా ఎట్లరా ఇప్పుడు అమ్మ ఇట్లా ఏమంటారు మరి ఇప్పుడు నీ ఇజ్జత్ కూడా పోతాను అది పోతుంది బెంజ్ కార్ అన్నమాట కదా మళ్ళా నేను కూడా దింపిన మీసాలు దింపినవాట కథ వేరే ఉంటది అన్నమాట మినిమం అది ఎట్లనో ఏమో కథ ఎక్కడి నుంచో వచ్చింది అది ఎక్కడ తలకేలకే ఎట్లా ఏమో మరి ఇప్పుడు కార్ ఎన్నడు కొనుక్కొద్దాం నీ బుద్ధి నాకైతే కార్ కావాలి ఇలా పోదాము మరి నువ్వే పోయిరా పో నేను మా దోస్తుల ఫోన్ చేసి దావత్ ఇప్పిస్తా నువ్వు దావత్ ఇప్పిస్తా అన్నాడు చెప్పినా దావత్ ఇస్తాని మరి నేను అందరికి ఫోన్ చేసి రమ్మంట నువ్వు ఏడికి తీసుకొస్తావు మరి అది అదే బెంజ్ కార్ అయినా హైదరాబాద్ పోదాం నేను రానే పోచం గుడి కాడికి తీసుకొస్తా మరి పోచమ్మ గుడి ఏంద్రా బెంజ్ కార్ రా పోచమ్మ గుడి కాడికి పోతారా హైదరాబాద్ అన్నా వైజాగ్ అన్నా పోదాం బీచ్ పోయి ఎంజాయ్ చేద్దాం ఫుల్ ఎంజాయ్ అట్లనే కారు తెస్తావు కారు తెచ్చి ఏడ పెడతావు అంటే హనుమల గుడి కాడ పూజ చేయొద్దా అక్కడే పెడతా మరి సరే నేను పోయి కారు తెస్తా సరే బండి మా దోస్తు గారిని అడుకోవతా మా దోస్తు గారిని నేను పోతాం పైసలు ఎట్లా కొట్టుకోవాలి 50 లక్షలే హైదరాబాద్ లో తెచ్చుడు పైసలు పోతున్నా మరి నేను సరే అన్న అన్న ఆగే అడ అడ మరి హైదరాబాద్ పోతున్నావు అడ మన మామ గిట్ల ఉంటాడు కదా అలా చెప్పి చేస్తాం మరి కారు మామని తోలుకోవాలా మామను బాబాయిని అందరిని తోలుకోవతా మన బామ్మరి గారు ఉన్నాడు కదా ఇంటికాడ మరి అమ్మ గిట్లా చెప్పు కార్ దేని విండాను అన్న సరేనా ఫోన్ చేసి కాదేమ్మ దావత్ ఇమ్మంట హలో నరేషనా మా అన్న కారు ఎత్తుండే మరి వస్తారా మా అన్న ఇప్పుడే పోయిండు మా మామని తోలుకోవాలి రోహిత్ చేద్దాం హలో రోహిత్ అరే మా అన్న కారు ఎత్తున్నట్రా వీళ్ళ దావత్ అందరికి నరేషన్న కూడా చెప్పినా మన అడ్డకాడు ఇంకా మన దోస్తుకాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్తుంది సరే ఇప్పుడు విక్కానికి ఇద్దాం ఆడు కూడా ఉన్నాడుగా హలో విక్కీ అరే మా అన్న కారు ఎత్తున్నట మా అన్న కారు ఎత్తుండు మన అడ్డకాడికి వస్తాయి సరేనా సరే అరే మా అన్న పోయి 3 గంటలు అవుతుంది ఇప్పుడు ఎట్లా మా అన్న ఫోన్ చేశాడు హలో అన్న ఏడున్నావే 3 గంటలు అవుతుంది కలిసినావా మామకి ఇలా మావానికి మరి బెంజ్ కారు కొనుకొచ్చిన 50 లక్షలు పెట్టుకొని ఇంటికాడ మా వాళ్ళు ఏమంటారేమో ఏడున్నాడేమో ఫోన్ చేసిన రమ్మని హనుమాన్ గుడి కాడికి రమ్మని ఫోన్ చేసిన దోస్తుగాళ్ళని దోసుకొని అక్కడ పూజ చేయించుకొని దావత్తుకోవాలి మరి అతను వస్తుంది మరి నేను పోతున్నా గుడి కాడికి ఇక మా విషయానికి ఫోన్ చేయాలి మరి కారు తెచ్చి బెంజ్ కారు ఏడున్నాడేమో హలో ఏడున్నావురా ఏవో తెచ్చిన నిన్న పోతే ఇవాళ వచ్చింది బెంజ్ కారు తెచ్చిన మీ దోస్తుగాళ్ళని తోలుకొని హనుమాన్ గుడి కాడికి రా సరేనా చెప్పండి రా అన్న ఆ విషయాలు నిన్న బాగా వంగిడు బాగా వంగిడు తోడలు దింపు కొట్టుడు మీసాలు దింపుడు కారు పోయినప్పుడు కారేదే అన్నాలు కూడా పెట్టినట తోలుకొని అన్న రావాలి ఇదే కారు మనది ఎక్స్ మంచిగుందా మంచిగా ఉంది కదరా ఎంత అంటే కారు ఈ కారు కాదురా మనది పెద్దది ఉంది ఆడ గుడికాడ పెద్ద ఇంకా ఇది ఇంకే పెద్ద కారు పెద్ద తెచ్చిన మరే కారా ఇక పెద్దదేంటి ఇదే కారు
పెద్ద ఉంది కారు ఇంత ఎత్తు. 50 లక్షలు కాదు 50 లక్షలు ఆడుకుంటావా? ఇది 50 లక్షల కారు. లేవు నేను డ్రైవింగ్ చేస్తా. 50 లక్షలు అది పొలగాన్ని ఇచ్చావు. పెద్ద కారు ఈ కార్ ఏదిరా గిట్ల పాడండి పెద్ద కారు అన్న ఆవురే ఆవురే తాతిస్తాను బెంజ్ కారు అన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చిరా అన్న ఇట్లా ఇట్లా అది పెద్ద కర్ణకి ఎత్తదంట వారా ఎందుకు వచ్చిరే మీరు పెద్ద కారుకి మీకు దావతి అన్న మీకు మా అన్నగా నడుకోపోరు చిన్న కారు ఇట్లా ఆడుతుంది ఏళ్ళతో ఇట్లా ఆడికి 40 లక్షల కారు అలా కూర్చొని దింపుతారు కానీ కూర్చొని దింపుతారు. దాంట్లో అదే పోతుంది 40 లక్షలు మరి పోతుంది ఎవరు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.